నిత్యం సందర్శకులతో కలకలలాడే మహబూబ్ నగర్ పెద్ద చెరువు రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు కావాలంటే పాలకుల దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే పర్యాటక శోభ సంతరించుకుంటోంది. నగర జిల్లా ప్రజలకు ఆహ్లాదం పంచవచ్చు. ఇక పెద్ద చెరువుపై తీగల వంతెన నిర్మించి కట్టపై నక్లెస్ రోడ్డుల నిర్మాణాలు చేపట్టాలని పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో నాటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీగల వంతెన నిర్మాణానికి 28.52 కోట్లను విడుదల చేశారు. ఇక తీగల వంతెన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నక్లెస్ రోడ్ పనులు మాత్రం మధ్యలోనే ఆగిపోయాయి. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార మార్పుతో పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇక 3 ఏళ్లుగా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా కూడా దుర్గంధంతో నిండిపోయింది. సందర్శకులు కూడా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా బోసిపోయి కనిపిస్తోంది. నిత్యం సందర్శకులతో కలకలలాడే మహబూబ్ నగర్ పెద్ద చెరువు ఇప్పుడు రోజురోజుకు అధ్వానంగా మారిపోతోంది. ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు కావాలంటే ఇప్పటికైనా పాలకుల దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. అప్పుడే ఆ ప్రాంతానికి పూర్తిగా పర్యాటక శోభ కూడా సంతరించుకుంటుంది. నగర జిల్లా ప్రజలకు కూడా ఆహ్లాదం పంచే అవకాశాలున్నాయి. అయితే పెద్ద చెరువుపై తీగల వంతెన నిర్మించి ఆ కట్టను పూర్తిగా నక్లెస్ రోడ్డుల నిర్మాణాలు చేపట్టాలని చెప్పి పాలకులు గతంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో నాటి మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ ఈ తీగల వంతెన నిర్మాణానికి దాదాపు 28.52 కోట్లను కూడా విడుదల చేశారు. ఇక తీగల వంతెన దాదాపు పూర్తయినా కూడా నక్లెస్ రోడ్ పనులు మాత్రం మధ్యలోనే ఆగిపోవడంతో ఇక్కడ పూర్తిగా పరిస్థితి మార్పులు కనిపిస్తుంది. అయితే 2023 ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ పనుల్లో కూడా ఒక రకంగా ప్రతిష్టంభన ఏర్పడింది. 3 ఏళ్లుగా సరైన నిర్వహణ లేకపోవడంతో ఆ పనులు కూడా మధ్యలోనే ఆగిపోవడంతో ఆ ప్రాంతమంతా కూడా దుర్గంధంతో నిండిపోయింది. సందర్శకులు కూడా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా కూడా ఇప్పుడు బోసిపోయినట్టుగా కనిపిస్తోంది. ఒకప్పుడు సందర్శకులతో కలకలలాడిన మహబూబ్ నగర్ పెద్ద చెరువు రాను రాను పూర్తిగా దుర్గంధంగా మారిపోయింది. గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పెషల్గా దానిపైన ఒక కాన్సన్ట్రేషన్ చేసి 28 కోట్లకు పైగా ఖర్చు చేసి అక్కడ ఒక కేబుల్ వంతెనతో పాటు నక్లెస్గా రోడ్డుగా ఒక విస్తరణ చేయాలి అని చెప్పి గత ప్రభుత్వం సంకల్పించింది. అయితే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడంతో అక్కడ పూర్తిగా దుర్గంధ వాతావరణంగా మారిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఏకంగా చూస్తుంటే కనుక ఒకప్పుడు కలకలలాడినటువంటి ఈ పెద్ద చెరువు ఇప్పుడు పూర్తిగా బోసిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మహబూబ్ నగర్కే మణిహారంగా చెప్పుకోవచ్చు ఈ చెరువుని. అయితే అలాంటి చెరువు ఇప్పుడు పూర్తిగా సందర్శకులు లేక తీవ్రంగా దుర్గంధ పరిస్థితులు, అక్కడికి రావాలంటేనే తట్టుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపైన ప్రభుత్వం ఏమంటుంది అసలు? రవిచంద్ర, ఏదైతే పాలమూరును సర్వంగా సుందరంగా తయారు చేయాలన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లక్ష్యం కూడా అదే. అయితే దాదాపు 2021 నుంచి
ఈ ఏదైతే ఈ పెద్ద చెరువును అభివృద్ధి చేయాలి, పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అప్పటి మంత్రి, జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా దీనికి దాదాపు 28.54 కోట్ల వ్యయంతో ఈ ఇక్కడ సుందరీకరణ పనులు చేపట్టాలి. అట్లే ట్యాంక్ బండ్ తర్వాత పిల్లలకు ఏదైతే స్పోర్ట్స్ కు సంబంధించి, తర్వాత వాకర్స్ కు సంబంధించి ఇవన్నీ నెక్లెస్ రోడ్డు శిల్పారామం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అప్పుడు ఈ ఏదైతే ఈ పెద్ద చెరువును సుందరీకరణ పనులు మొదలు పెట్టారని చెప్పొచ్చు. అయితే దాదాపుగా 2021 నుంచి అంచెలంచెలుగా ఏదైతే ఈ పెద్ద చెరువు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత అభివృద్ధి చెందిందని కూడా చెప్పొచ్చు. దీనిపై ఇప్పటికే తీగల వంతెనతో పాటు రోప్వే, తర్వాత వాకింగ్ ట్రాక్, తర్వాత చిన్నపిల్లలకు సంబంధించి ఇక్కడ ఆట ఏదైతే ఆటకు సంబంధించి అవి, తర్వాత శిల్పారామంతో పాటు నెక్లెస్ రోడ్డుగా కూడా దీన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మంత్రి ఆనాడు ఈ పనులు ప్రారంభించారు. అయితే దాదాపుగా ఇప్పటికి 4 సంవత్సరాలుగా ఈ పనులు కొనసాగుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా మర్చిపోయారని కూడా చెప్పొచ్చు. అయితే పెద్ద చెరువు ఏదైతే అభివృద్ధి నోచుకోకుండా గుర్రపు డెక్క, తర్వాత నగరంలోని ఏదైతే కలుషిత నీటితో ఈ చెరువు పూర్తిగా దుర్గంధంగా మారిపోయింది. ఏదైతే పెద్ద చెరువు మధ్యలో నిర్మించిన ఏదైతే తీగల వంతెన కూడా రంగు మారి ఏదైతే నిర్జీవమైపోయింది కూడా చెప్పొచ్చు. మరోసారి అదే కాకుండా నెక్లెస్ రోడ్డు నిర్మాణం కాస్త మట్టి రోడ్డుగా మారడంతో ఇక్కడ ఏదైతే వర్షం వస్తే ఏదైతే దీనికి సంబంధించి మొత్తం కూడా ఎక్కడికక్కడ జామ్ కావడంతో కూడా భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోక అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం వహించడంతో ఈ పెద్ద చెరువు కాస్త దుర్గంధంగా మారిపోయింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అభివృద్ధి పనులు ఏదైతే పూర్తిగా నిలిచిపోయాయి, అట్లే ఎఫ్టిఎల్ పరిధి కూడా పూర్తిగా కబ్జాకు గురవడంతో దాదాపుగా ఇక్కడ అక్రమ నిర్మాణాలు కూడా ఏదైతే చెరువు శిఖంలో ఏర్పడ్డాయని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయి అలసత్వం వహించడంతో అది కాస్త కబ్జాకు గురైంది. ఇప్పుడు పరిస్థితి పెద్ద చెరువు ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా పన్నులు నిలిచిపోవడంతో కూడా ఈ పెద్ద చెరువు కాస్త మల్లెమైపోయింది కూడా మనం చెప్పొచ్చు. రవిచంద్ర, థ్యాంక్ యూ ప్రదీప్.